హాయ్ హలో నమస్తే నేను సైనా వెల్కమ్ టు సర్కార్. ఒకప్పుడు తెలుగు సినిమా భాషాభివృద్ధికి తోడ్పడింది, కానీ ఇప్పుడు పాన్ ఇండియా మోజులో పడి తెలుగు టైటిల్స్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలుగులో విడుదల చేసే డబ్బింగ్ సినిమాలకి వాటి మాతృక పేర్లనే పెడుతుండటం విమర్శలకి దారితీస్తోంది. ఈ ధోరణి తెలుగు భాషని అవమానించటమేనని, మన మాతృభాషని అగౌరవపరచడమేనని భాషాభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచైనా డబ్బింగ్ చిత్రాలకి తెలుగు పేర్లు పెట్టాలని కోరుకుంటున్నారు. అయితే సూర్య నటిస్తున్న కొత్త సినిమాకి తెలుగులో కరుప్పు అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. దీని మీద ప్రత్యేక కథనం మీకోసం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా అని ఇది మన మాతృభాష గురించి మనం గొప్పగా పాడుకునే పాట. నిజానికి తెలుగు భాషాభివృద్ధిలో తెలుగు సినిమా గణనీయమైన పాత్ర పోషించింది. ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని, భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. కానీ ఆధునిక పోకడల వెనుక పరుగులు తీయటం ప్రారంభించిన తర్వాత తెలుగు సినిమాల్లో తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. తెలుగు సినిమాలకి కనీసం తెలుగు పేర్లు పెట్టడం లేదు. మరీ విడ్డూరంగా ఈ మధ్య కాలంలో డబ్బింగ్ చిత్రాలని ఒరిజినల్ వెర్షన్ టైటిల్స్ తోటే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమా ప్రారంభం నుంచి భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసింది. పద్య నాటకాలు, సాంఘిక చిత్రాలు, జానపద కథలు, ఇలా ఏది వచ్చినా తెలుగుదనం ఉట్టిపడేది. తెలుగు సినిమా కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా ఒక విద్యా సాధనంగా, తెలుగు భాషాభివృద్ధికి ఒక వాహనంగా నిలిచింది. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల ద్వారా పద్యాలు, సామెతలు, జాతీయాలు ప్రజల్లోకి వెళ్ళాయి. సినీ గేయ రచయితలు అందించిన అనేక పాటలు తెలుగు సాహిత్యానికి కొత్త సొగసులద్దాయి. ఇక అలనాటి తెలుగు సినిమా టైటిళ్లు అచ్చమైన తెలుగు పదాలతో భాషా సౌందర్యాన్ని ప్రతిబింబించేలాగా ఉండేవి. అద్భుతమైన కథాంశంతోటే కాకుండా వాటి టైటిల్స్ తోటే ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నాయి. కాలం మారుతున్న కొద్దీ సినిమా ట్రెండ్ కూడా మారిపోయింది. ఒకప్పుడు ఆయా హీరోలని బట్టి కథకు సరిపోయే అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చిన ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు నేటి తరాన్ని ఆకర్షించడం కోసం వింత వింత పేర్లను పెడుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసిన టింగ్లీష్ పదాలు, తెలుగు, హిందీ పదాల కలయికతో అర్థం పర్థం లేని ఇతర భాషా పదాలతో టైటిల్స్ పెట్టడం మొదలు పెట్టారు. ఇది కేవలం స్టేట్ తెలుగు చిత్రాల విషయంలోనే కాదు, ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదం చేయబడే డబ్బింగ్ సినిమాలలోనూ ఈ పోకడ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు వేరే భాషల చిత్రాలు తెలుగులోకి వస్తున్నాయంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. టైటిల్ అయినా, డబ్బింగ్ అయినా, ఊరి పేర్లు, ఇలా అన్నింట్లో జాగ్రత్తలు వహించేవారు. మన ప్రేక్షకులని ఆకట్టుకోవటానికి నేటివిటికి దగ్గరగా ఉండేలాగా చూసుకునేవారు. అయితే తెలుగులో అర్థవంతమైన, ఆకట్టుకునే పేర్లు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదు. కనీసం టైటిల్ కూడా మార్చడం లేదు. డబ్బింగ్ సినిమాలని తమ ఒరిజినల్ వెర్షన్ టైటిల్స్ తోటే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ పేరు చెప్పి తెలుగు ప్రేక్షకులని ఏమాత్రం సంబంధం లేని పదాలని బలవంతంగా మన భాషలోకి రుద్దుతున్నారు. దీని మీద తెలుగు భాషాభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే తమిళ సినిమా ఒక హీరో నటించిన సూర్య నటిస్తున్న కొత్త సినిమాకి ఇటీవలే కరుపు అనే పేరు ఖరారు చేశారు. అయితే తెలుగులో ఇదే పేరుతో టైటిల్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేశారు. కరుపు అనే పదానికి తెలుగులో అసలు సంబంధమే లేదు. అంతకు ముందు వచ్చిన కంగువ, వేటయాన్, పొన్నియన్ సెల్వన్, ఈటి, వలిమై, రాయన్, తంగలాన్, అమరన్, అయలాన్ వంటి సినిమా పేర్లకి తెలుగులో అర్థాలే లేవు. తమిళ చిత్రాలను చూసి మలయాళ సినిమాలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే తుడరం, మంజుమల్ బాయ్స్, ఎంపురాన్ అంటూ మలయాళ పేర్లతోటే తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. వాటి మీనింగ్ ఏంటో తెలియక తెలుగు ప్రేక్షకులు జుట్టు పీక్కునే పరిస్థితి కల్పిస్తున్నారు. అయితే డబ్బింగ్ సినిమాలకి అరవ, మలయాళ టైటిల్స్ పెట్టడం చూస్తుంటే తెలుగు ప్రేక్షకులని వాళ్ళు ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్థమవుతోంది. కానీ తెలుగు భాషని బ్రతికించండి అంటూ గగ్గోలు పెడుతున్న తెలుగు భాషా ప్రేమికులు సైతం ఈ ధోరణి చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. తెలుగులోకి పరభాష చిత్రాలను తీసుకొస్తున్న టాలీవుడ్ నిర్మాతలు కేవలం వ్యాపారం మాత్రమే ముఖ్యమన్నట్లుగా, పట్టి పట్టనట్లుగా ఉంటున్నారు. తెలుగు భాష గురించి మాకెందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అబ్బూరి రవి లాంటి సినీ రచయితలు మాత్రం అప్పుడప్పుడు ఈ ధోరణిపై అభ్యంతరం చెప్తున్నారు. తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.